అందరికీ నమస్తే అండి. చంద్రబాబు గారు బీభత్సమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి. ఆయన ఐడియాలజీ, ఆయన ముందు చూపు, ఆయన విజను, ఆయన అనుభవము ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఉపయోగమే ఖచ్చితంగా. సో, ఆయన ఖచ్చితంగా ఒక 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో ముందుకు ఆలోచిస్తాడు. బహుశా ఆ ఆలోచన ఆయనకి శాపమేమో, రాష్ట్రానికి కూడా అదే శాపంగా మారుతుందేమో. వెంకయ్య నాయుడు గారు ఇప్పటికే ఒక 2-3 సందర్భాల్లో చెప్పారు. వెంకయ్య నాయుడు గారు చెప్పింది చాలా ప్రాక్టికల్గా అనిపించింది. ఈవెన్ చాలామంది ఒప్పుకుంటారు కూడా. 5 సంవత్సరాల్లో ఏం చేస్తారో చూడండి, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఏం చేస్తారో చూడండి. సో, చంద్రబాబు నాయుడు గారు పదే 2047 విజన్ అంటారు. కానీ మొన్న వెంకయ్య నాయుడు గారు ఒక మీటింగ్లో 2047 కాదు, అసలు 2029 ఏం చేస్తావో చెప్పు అన్నారు. అసలు 5 ఏళ్ల లక్ష్యం ఉండాలి కదా, స్వల్పకాలిక లక్ష్యాలు ఉండాలి కదా అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా విధానాల్లో పరిగెత్తి పాలు తాగాలనుకుంటారు. నిలబడి నీళ్ళు తాగడం ఉత్తమం కదా పరిగెత్తి పాలు తాగడం కంటే. ఇంకా కొన్ని పచ్చి సామెతలు ఉన్నాయి కానీ నేను చెప్పకూడదు. ఇప్పుడు ఉన్నదానికి ఏం లేకుండా రెండో దాన్ని చేసుకుంటే ఎలా ఉంటుంది. అలాగే ఇప్పుడు చాలా విషయాల్లో చంద్రబాబు గారు అనవసరంగా అంచనాలు పెంచేస్తున్నారు, ఆశలు పెంచేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వలన, అంచనాలు పెరిగిపోవడం వలన ఎలక్షన్ టైంకి దాని రిజల్ట్ చూపించకపోతే దెబ్బతినేస్తారు, బొక్కబోర్లా పడతారు. అదే సమస్య చంద్రబాబు గారితో. ఇప్పుడు అమరావతి 33,000 ఎకరాలు ఆల్రెడీ రెడీగా ఉంది. అది భూమి కేటాయింపు జరిగింది. సో, దాని మీద వర్క్స్ మొదలవుతున్నాయి. రేపో మాపో ఈ వర్క్ స్టార్ట్ చేస్తారు. 42,000 కోట్ల విలువైన పనులు మొదలు పెడతారు. సో, ఆ పనులు మొదలు పెడుతున్నప్పుడు అవి పూర్తయ్యి దాన్ని కొంచెం అభివృద్ధి చేసి దాని డెవలప్మెంట్ ప్రజలకు చూపించి ఆ తర్వాత ఇంకో 40,000 ఎకరాలు అవసరం, ఇంకో 50,000 ఎకరాలు అవసరం అని అనడం ఉత్తమమా? ఈ ఉన్న భూములు రకరకాలుగా కేటాయించి మేము దీన్ని అభివృద్ధి చేస్తాం, మాకు ఇంకా కావాలి అని అనడం ఉత్తమమా? సో, ఖచ్చితంగా ఆల్రెడీ అమరావతి భూముల విషయంలో కొంతమంది ఏడుస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని. ఇప్పుడు 44,000 ఎకరాల విషయంలో ఆరోపణ రాదా? ఆ విమర్శలు రావా? సరే, విమర్శలు వస్తాయని భయపడాలా అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా భయపడక్కర్లా, కానీ జవాబుదారీగా ఉండాలి. ఈ 33,000 ఎకరాల్లో అభివృద్ధి చూపించిన తర్వాత, ట్రాన్సాక్షన్స్ చూపించిన తర్వాత, రాష్ట్ర రాజధాని నిర్మాణం ఎంతో కొంత ఒక 50% అబోవ్ పూర్తయిన తర్వాత అప్పుడు మిగిలింది సేకరించడం తప్పులేదు. అలాగే గోదావరి బనకచర్ల ఉంది. గోదావరి బనకచర్ల అనుసంధానం అది చాలా మంచి ప్రాజెక్టు, చాలా ఉత్తమమైన ప్రాజెక్టు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంది. రాష్ట్రంలో ఈ పోలవరం పూర్తయ్యి, ఈ గోదావరి బనకచర్ల అనుసంధానం జరిగి, బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే, నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో 75% అబోవ్ ల్యాండ్స్కి సాగునీరు అందుతుంది. చాలా ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. మంచి ప్రాజెక్టే. కానీ ఇది ఎప్పట్లో పూర్తి అవ్వదు. కేంద్రం డబ్బులు ఇవ్వదు. ఇప్పటికీ 10 నెలలు అయింది దాదాపుగా. చంద్రబాబు గారు ఈ విషయం చెప్తూ 9 నెలల కింద నుంచి చెప్తూ వారానికి ఒకసారి ఈ సబ్జెక్ట్ ఎత్తుతారు. ఏమైనా పురోగతి ఉందా? అసలు ఏమైనా పురోగతి ఉందా? డిపిఆర్ కూడా రెడీ అవ్వాల, కేంద్రం దగ్గరకు కూడా వెళ్ళాల. జస్ట్ ప్రాథమికంగా 81,500 కోట్లు అవసరం అని అన్నారు అంతే. దానికి కేంద్రానికి పంపించాలి, కేంద్రం అనుమతించాలి, ఈ కృష్ణా బోర్డు, ఈ నదీ యాజమాన్య బోర్డులు ఒప్పుకోవాలి, తెలంగాణ నుంచి అబ్జెక్షన్స్ క్లియర్ అవ్వాలి, డబ్బులు 81,000 కోట్లు తీసుకురావాలి, దాన్ని పీపీపీ మోడ్లో డెవలప్ చేయాలి, రకరకాల బ్యాంకులకు ప్రపోజల్ పెట్టాలి, వాళ్ళని లోన్లు ఇవ్వాలి. ఇదంతా అయినప్పటికీ 2029 ఎన్నికలు వచ్చేస్తాయి. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటిది కాదు, 1970ది. అంతకు ముందు నుంచే ఉంది, కానీ 1970లో దాని ప్లానింగ్ ఉంది. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక దాన్ని పట్టాలు ఎక్కించారు. సో, 2004లో స్టార్ట్ అయిన పోలవరం ఇప్పటికీ పూర్తవ్వాల. 2029కి కూడా పూర్తవుద్దో లేదో సినిమా చూపిస్తారో డౌటే. అలాంటిది ఇప్పుడు ఈ గోదావరి బనకచర్ల ఇది కూడా అలాంటిదే. సో, అలాగ ఉన్నప్పుడు పదే దాని గురించి చెప్పడం అనవసరం. ఏదో ఒక 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి గుర్తు చేయండి రాష్ట్ర ప్రజలకి, మేము దీని మీద పని చేస్తున్నాం, మేము దీని మీద వర్కౌట్ చేస్తున్నాం, ఈ పురోగతి ఎలా ఉంది, ఈ పురోగతి ఎలా ఉందని. పురోగతి ఏమీ లేకపోయినా చెప్పిందే చెప్పడం వలన విమర్శలు వస్తాయి. అలాగే ఈ P4 మాట్లాడితే ప్రతిసారి P4 అంటారు. దాని రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలిగా. పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో అమలు చేయొచ్చుగా. పైలట్ ప్రాజెక్టుగా ఫస్ట్ అమలు చేసి దాని రిజల్ట్స్ ఒక 6 నెలల్లోనో సంవత్సరంలోనో దాని రిజల్ట్స్ చూపించి అప్పుడు ఇదిగో ఈ మండలంలో ఇది అమలు చేసాం, 2 సంవత్సరాల నుంచి ఇది అమల్లో ఉంది, లేదా సంవత్సరం నుంచి ఇది అమల్లో ఉంది, ఆ మండలంలో దాదాపుగా 250 కుటుంబాలు లబ్ధి పొందారు, 250 కుటుంబాల తలసరి ఆదాయం పెరిగింది, వాళ్ళు సంపన్నులు అయ్యారు. P4 అమలుకు ముందు వాళ్ళ వార్షిక ఆదాయం 2 లక్షలు, P4 అమలు తర్వాత వాళ్ళకి వార్షిక ఆదాయం 5 లక్షలు.
అని ఈ సంవత్సరంలోనో 2 సంవత్సరంలోనో ప్రాక్టికల్గా చూపించి నిరూపించి అప్పుడు ఒక జిల్లా స్థాయిలోనూ 2-3 జిల్లాలకి ప్రాంతాలకి అలా విస్తరించడం తప్పులేదు. కానీ ఈ P4 ఎక్కడికి వెళ్ళినా P4 గురించి ఊదరగొట్టడమే, ఎక్కడికి వెళ్ళినా P4 గురించి ఊదరగొట్టడమే. మార్గదర్శులు వస్తారు, బంగారు కుటుంబాల వాళ్ళు వస్తారు, మంచిదే, P4 ఉద్దేశం మంచిదే. కానీ అతి ప్రచారం, అతిశయోక్తులు. నిజంగా ఇప్పుడు ఈ చాలామంది కంపెనీల వాళ్ళు తీసుకున్నారు. సరే, మొన్న పరుచూరులో 1వ తేదీన పెన్షన్లు ఇచ్చారండి. అప్పుడు ఆ విక్రమ్ నారాయణ గారు అండ్ ఇంకెవరో వచ్చారండి. వచ్చి మేము ఇదిగో ఈ కుటుంబాలను మేము దత్తత తీసుకుంటాం, వీళ్ళ కుటుంబాలు బాగోగులు చూసుకుంటాం అన్నారండి. ఈ 15 రోజుల్లో ఏమైనా చేశారు వాళ్ళు? ఏమైనా అయిందా? అవ్వదు. షో చేస్తారు. అది అంత ఈజీగా అయ్యేది కాదు, టైం పడుతుంది. కానీ దాని ఉద్దేశం మంచిది, దాని ప్లానింగ్ మంచిది. దాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఒక ప్రత్యేకమైన శాఖ ఉన్నా తప్పులేదు. దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రత్యేకమైన శాఖ ఉన్నా తప్పులేదు. దానికి ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసినా తప్పులేదు. కానీ దానికి అంత కాన్సన్ట్రేట్ చేసేది ఉండదు. సో అంటే కార్యక్రమాలు మంచివైనప్పటికీ పదే పదే అతి ప్రచారం చేయడం వలన, అతి భజన చేయడం వలన, అతిగా చెప్పడం వలన ప్రజలకు అది రుచించదు, దాని రిజల్ట్ తెలీదు, దాని ఫలితాన్ని ప్రజలు అర్థం చేసుకోరు. సో అది అతి ప్రచారం. ఇలా ఈ 3 కాదు. మాట్లాడితే మెట్రో అంటారు, విశాఖపట్నం మెట్రో అంటారు. ఎక్కడండి అంత ఈజీ అండి? మాట్లాడితే అమరావతి మెట్రో అంటారు, మాట్లాడితే రూపురేఖలు మార్చేస్తామంటారు, మాట్లాడితే అక్కడికి ఇది ఇక్కడికి ఇది అంటారు. సో ఇట్లా అంటే అరచేతిలో స్వర్గం చూపించడం, అలాగే గాలిలో మేడలు కట్టడం, అట్లాంటివి ఈ మాటలన్నీ అలాంటివి. చంద్రబాబు గారి రాజకీయ జీవితం ఫస్ట్ నుంచి కూడా ఆయన పరిపాలన బాగుంటుందండి, కానీ ఓడిపోవడానికి ఈ డాబు కబుర్లే కారణం అండి. పరిపాలన బాగుంటుంది, ఆయన చేయాల్సింది చేస్తాడు, చేసింది 10 అయితే చెప్పింది 100 ఉంటుంది. ఆ 100 ముందు నుంచే చెప్తాడు. ఆయన సమస్య ఏంటంటే మేము 100 చేస్తాం 100 చేస్తాం 100 చేస్తాం అని ముందు నుంచే చెప్తారు, కానీ చేసేది 10. ఆ 10 చేసి ఎన్నికలకు వెళ్తారు. వాళ్ళందరూ ఏమండి మీరు 100 చేస్తామన్నారు, 10 చేశారు, మీకు మేము ఓటేయమని రివర్స్లో ఓటేస్తారు. అదే ముందే ఇదిగో మేము ఈ 10 అనుకున్నాం, ఈ 10 చేస్తాం, ఈ 10 చేసి చూపించి ఓట్లు అడుగుతాం అని చెప్పంటే ఎంత పద్ధతిగా ఉంటుంది? ఈ విధానం ఇప్పుడు ప్రజలకు నచ్చే విధానం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అత్యంత చైతన్యవంతులు. ఇప్పుడు కుర్రాళ్ళు సోషల్ మీడియా ఎంత చైతన్యంగా ఉంది. మన నోట్లోంచి ఏ మాట వచ్చినా దాన్ని 1-2 సార్లు అనలైజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ప్రభుత్వ పరిపాలన ఏంటి, సీఎం గారు ఏం చెప్తున్నారు, ఈరోజు ఏం చెప్పారు, ఒక 1 ఇయర్ తర్వాత దాని మీద పురోగతి ఏంటి అనేది రాష్ట్రం పరిశీలించదా? ప్రజలు పరిశీలించరా? ఎందుకు ఊరికే పదే అదే చెప్పడం? దాదాపుగా ఈ గోదావరి బనకచర్ల కావచ్చు, ఇప్పుడు అమరావతికి 44,000 ఎకరాలు తీసుకోవడం కూడా అలాంటిదే, పరిగెత్తి పాలు తాగడం లాంటిదే. దానివల్ల వేస్ట్. గాలిలో మేళ్ళ కట్టడం అంటారు కదా. సో ఆయన నేల మీద నడిస్తే బెటర్. సో నేల విడిచి సాము చేస్తే మాత్రం దెబ్బ అయిపోతారు. చంద్రబాబు గారికి ఆయనకు తెలియంది కాదు, కాకపోతే ఆయనకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. ఆయన వయసు ఎక్కువ, అనుభవం ఎక్కువ, ఆయన సమకాలీకులు ఎవరు ప్రభుత్వంలో లేరు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే అందరూ చిన్న పిల్లల్లాగానే ఉంటారు ఆయనకి. ఆయన అనుభవం ముందు, ఆయన వయసు ముందు. సో ఆయనకు వచ్చే ఆలోచనలే ఇంకా అవే బ్రహ్మాండం, భేష్ అనుకుంటాడు ఆయన. పదే అదే చెప్తాడు. అవేమో ప్రజలకు ఎక్కవు. వెంకయ్యనాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారి సమకాలీకుడే. వెంకయ్యనాయుడు గారు చాలా ప్రాక్టికల్గా చెప్తాడు కదా, 5 ఏళ్లకు సంబంధించి మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి, అది అమలు చేయండి అని. 2040 విజన్ 2047 ఎవడడిగాడండి? ఆయన 2002లోనో 2001లోనో విజన్ 2020 అన్నాడు. అది ప్రజలకు అర్థం కాలేదు, ఓడించారు. 2014లో అధికారంలోకి వచ్చి విజన్ 2029 అన్నాడు. అది ప్రజలకు అర్థం కాలేదు, 2019లో ఓడించారు. ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. ఇది ఎవరికే అర్థం కాదు. మంచిదే, విజన్ ఉండడం మంచిదే, కానీ ఎవరికి అర్థం అవుద్ది, ఎవరికి కావాలి? దాని రిజల్ట్ ఎవరికి కావాలి? 100 చేస్తామని చెప్పే కంటే 10 చేస్తామని చెప్పి 10 చేసి చూపించండి, ఖచ్చితంగా గెలుస్తారు. ఈ డాబు కబుర్లు అనేవి ఆపేయాలి. థ్యాంక్ యూ.